శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా శ్రీ మహావిష్ణువు కర్దమునకు సాక్షాత్కరించుట, కర్దమునితో మాట్లాడుట. ఆ విష్ణుమూర్తి గరుత్మంతుని మూపుపై కూర్చుండి పైకెగిరేను. గరుత్మంతుని రెక్కల శబ్దము మనోహరమై వినిపించుచు సరస్వతీ నది ఒడ్డున మామిడి తోటల మీదుగా దూసుకొని పోయెను. పోయి పెద్ద తరంగములు గల బిందుసరమును దాటి మాయమయ్యను అంటున్నారు. ఇది కథాభాగమండి. దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, బిందుసరము అంటే ఏమిటి? బిందుసరం అనగా నది యొక్క సరస్సు, దాని పేరు బిందువు. అది ఈశాన్య దిక్కున ఉన్నట్లు పురాణములు వర్ణించును. అందు బ్రహ్మ పూర్వము యజ్ఞము చేసిన యజ్ఞశాలల సామగ్రి అయిన స్తంభములు, ద్వారములు మున్నగునవి నీటిలో దాచబడి ఉన్నవి. వానిని వెలుపలకు తీసి వానితో చక్కని వింతలతో కూడిన ఒక సభాభవనమును నిర్మించి మయుడు అను రాక్షసుడు ఆ సభను రాక్షసగణములచే మోచుకొని రప్పించి ధర్మజునకు బహుకరించెనని భారతము చెప్పుచున్నది. మయుడు అనేటువంటి రాక్షసుడటండి ఆ సభను రాక్షసగణాలచే మోసుకొని తెప్పించి ధర్మరాజుకు బహుకరించాడని భారతం చెప్తూ ఉందట. పూర్వము ఇచ్చటనే భగీరథుడు తపస్సు చేసి గంగను భూమికి దింపెనని కూడా భారతము చెప్పుచున్నది. ఇక్కడే భగీరథుడు కూడా తపస్సు చేసేటండి. దీనికి ఒక సంకేతం ఉన్నది. భూమధ్య ప్రదేశమును తూర్పు దిక్కనియు, నడినెత్తి కేంద్రమును ఉత్తర దిక్కనియు రెండును కలిసిన తాము ఈశాన్య దిక్కు భూమధ్య ప్రదేశం అండి. అదేమో తూర్పు దిక్కట. నడినెత్తి ఉంది కదండి, కేంద్రము, అది ఉత్తర దిక్కట. ఈ రెండు కలిసిన అంటే శిరస్సు పైభాగం మనం లెక్కేసుకోవాలండి. రెండును కలిసిన తావు ఈశాన్య దిక్కు అంటూ ఉన్నారు. భూమధ్యము నుండి లోపల దిక్కున శిరస్సునకు సూటిగా దిగువను ఈశానుడు నివసించు స్థలము ఉన్నది. అదండి ఈశాన్యుడు నివసించేటువంటి స్థలం. దీనినే విశ్వేశ్వర జ్యోతిర్లింగమనియు కాశీ పట్టణము అనియు పురాణములు వర్ణించును. ముఖ్యముగా కాశీఖండము వివరించును. కాశీ పట్టణము ఎక్కడుంది? మనలోనే ఉంది. ఏమిటయ్యా ఆ ప్లేసు? మనలో ఉన్నటువంటి కాశీఖండం, కాశీ పట్టణం ఏంటండి అని అంటే కనుక భూమధ్యము నుండి లోపల దిక్కున శిరస్సునకు సూటిగా దిగువను ఈశానుడు నివసించు స్థలమున్నది అంటున్నారు. దీనినే విశ్వేశ్వర జ్యోతిర్లింగం అంటారు, కాశీ పట్టణము అని అంటారు అని పురాణములు వర్ణిస్తూ ఉన్నాయి అని మాస్టర్ చెప్తూ ఉన్నారు. దీనినే ఈశాన్యుని స్థానమనియు ఈశాన్యుని దిక్కనియు సంకేతుంతురు. దీనినే కుబేరుని బాహ్యోద్యానము అని కూడా అందురు. కాళిదాసు మేఘ సందేశమున కుబేరుని నగరమైన ఉత్తర దిక్కునకు ఎదుట ఈశాన స్థానమును వర్ణించుచు బాహ్యోద్యాన స్థిత హరశిరశ్చంద్రికా ధౌతహర్మ్యా అని రూపకల్పన చేసెను. అచట బాహ్యోద్యానమున కుబేరుని సఖుడగు హరుడుండును. కుబేరుని ఫ్రెండు, కుబేరుని సఖుడు హరుడు ఉంటాటండి. వాని శిరస్సున బాలచంద్రుడుండును. వాని వెన్నెలతో తెల్లగా సృష్టింపబడిన నివాస భవనములుండును. ఈ విధమైన వివిధ వర్ణనలను శిరస్సును గల చైతన్య బిందుస్థానమును గూర్చి చేయబడినవి. ఈ శిరస్సును కలిపినటువంటి బిందుస్థానముందే, దాని గురించి అనేక వర్ణనలు చేయబడినాయటండి. ఆ ప్రదేశము మీదుగా నారాయణుడు గరుడ వాహన రూఢుడై మాయమయ్యనని ఇతర వర్ణింపబడినది. మరియు కర్దముడు తపస్సు చేసినది సరస్వతీ నదీ తీరము అని వర్ణింపబడి ఉన్నది. కర్దముడు ఎక్కడ తపస్సు చేశాడంటే సరస్వతీ నదీ తీరం అని చెప్తూ ఉన్నారు.
మన దేహంలోనే ఉన్నాయి ఇవన్నీ. ఎక్కడెక్కడ ఉన్నాయి మాస్టర్ చెప్తూ ఉన్నారు. మన శిరస్సున వాక్కున ఉత్పత్తి స్థానమైన చైతన్య కేంద్రమే సరస్వతి. మన శిరస్సు ఉంది కదండి, అందులో వాక్కునకు ఉత్పత్తి స్థానం ఉంటుందే, ఆ వాక్కునకు ఉత్పత్తి స్థానమైన చైతన్య కేంద్రం ఏదైతే ఉందో అదే సరస్వతీ నది అంటున్నారు. ఈ చైతన్యము వెన్నెముక లోపలి నుండి ఉచ్చారణకు ముందు ప్రసరించుచుండును కనుక సరస్వతీ నది పైకి కనిపింపక భూమి లోపల ప్రవహించునని వర్ణింపబడి ఉన్నది. సరస్వతీ నది అంతర్వాహిని అంటారు కదండి, భూమి లోపల ప్రవహిస్తూ ఉందంటుంది అంటారు. అంటే ఏంటి? ఈ చైతన్యం ఏదైతే ఉందో అది వెన్నెముక లోపలి నుండి ఉచ్చారణకు ముందు ప్రసరిస్తుంటూ ఉంటుందట ఈ చైతన్యం. అంటే వాక్కు మన నుంచి వెలువట్టడానికి ముందు ఈ చైతన్యం ఏం చేస్తుంది? వెన్నెముక లోపల నుండి ప్రసరిస్తుంది. కనుక సరస్వతీ నది పైకి కనిపింపక భూమి లోపల ప్రవహించునని వర్ణింపబడినది. ఈ విధముగా నారాయణుడు వైకుంఠముకేగెను. కర్దముని కోరిక అంతకుముందు స్పష్టముగా రూపుకట్టెను. ఆ కోరిక అనేకమైన కోరికలుగా గుంపు కట్టెను. వానితో అతడు విశేషమైన మోహము చెందెను. కానీ వెంటనే బిందుసరమునకు పోయి నారాయణుని ధ్యానించి భక్తియోగమును ఆశ్రయించి విమోహి అయ్యను. అంటే మోహం తొలగిన వాడయ్యాడు, విమోహి అయ్యను అనగా మోహమును తొలగించుకొనెను. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, సృష్టిని విస్తరింపచేయు సంకల్పమున మోహము పుట్టుటయు, ఆ సృష్టిలో దైవమును ధ్యానించుట వలన మోహము తొలగుటయు తప్పదు. సృష్టిని విస్తరింపజేసేటువంటి సంకల్పంలో మోహం పుడుతుంది. మళ్ళీ దైవాన్ని ధ్యానించటం వలన మోహం తొలగుతుంది. స్వయంభూమను పుత్రిక దేవహూతికి భర్త కావలెనను కుతూహలము మెండయ్యను. మనువు తన భార్యతో పుత్రికతో కాంచన రథముపై బయలుదేరి తన పుత్రికకు తగిన వరుని వెదుకుచు లోకమంతయు తిరిగెను. వచ్చి ఆ విష్ణుని అంశలో పుట్టిన మనువు కర్దముని ఆశ్రమమునకు చేరెను. కర్దముని చూచి ఆనంద బాష్పములు బిందువులై రాల్పగా ఆ బిందువులు ఒక కోనేరై అందుండి సరస్వతీ నది ప్రవాహమైనది. బిందువులతో ఏర్పడిన కోనేరు కనుక ఆ ప్రదేశమునకు బిందుసరము అను నామము సార్థకమైనది. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, అంతకుముందే బిందుసరము సరస్వతీ నదియు ఉన్నవి. బిందుసరము సరస్వతీ నది అంతకు ముందే ఉన్నాయి, ఇప్పుడు సార్థకములైనవి అంటున్నారు. అనగా శిరస్సున గల బిందుసరమందలి చైతన్యము సరస్వతీ నదిగా వెన్నెముక నుండి దిగువకు ప్రవహించెను. దానితో వాక్కునకు వైఖరి అను స్వరూపము ఏర్పడినది. వైఖరి స్వరూపం వస్తేనే కదండి వైఖరి వాక్ అంటే ఏంటి? మన నుండి వేరై బయటికి వచ్చేటువంటి వాక్కు. చైతన్యము బ్రహ్మావర్తము అనబడు బ్రహ్మచర్యాశ్రమము నుండి దిగివచ్చి వెన్నెముకకు దిగువగా శుక్రరూపము ధరించి గృహస్థాశ్రమ దీక్షకు ఉన్ముఖమై ప్రజాసృష్టికి విస్తృతి ఏర్పడినది అని అర్థము అంటున్నారు. నరజాతి భూమిపై పుట్టినప్పుడు మొదట తేజోమయ సూక్ష్మ శరీరములే కానీ స్థూల శరీరములు లేవు. నరజాతి భూమిపై పుట్టినప్పుడు అటండి స్థూల శరీరాలు లేవుట, అంటే ఈ కనిపించేటువంటిది లేవుట. తేజోమయ సూక్ష్మ శరీరములే కానీ స్థూల శరీరములు లేవు. అప్పుడు శిరస్సు నుండి వక్షస్సు దిగువ భాగము వరకే తేజోరూపములైన వెన్నెముకలు ఏర్పడినవి. తర్వాత కర్దమముతో కూడిన సప్తధాతువులతో భౌతిక శరీరములు ఏర్పడి స్త్రీ పురుష భేదం ఏర్పడుటతో వెన్నెముకలో దిగువ భాగము సృష్టింపబడినది. భూగోళమున కూడా అంతకుముందు భూమధ్యరేఖ నుండి ఉత్తర ధ్రువము వరకు గల పైడిప్ప మాత్రమే ఉండేది.
భూగోళంలో కూడా అటండి పైడిప్ప మాత్రమే ఉందట మొట్టమొట్ట. అంటే భూమధ్యరేఖ నుండి ఉత్తర ధ్రువం వరకు గల పైడిప్ప మాత్రమే ఉండేటిది. ఆ కాలమున వరాహమూర్తిచే ఉద్ధరింపబడిన భూమి ఈ డిప్ప మాత్రమే. అప్పుడు మన ఉత్తర ధ్రువము సూర్యుని వైపు తిరిగి ఉండేటిది. భూమి ఒక పాత్ర వలె దొరలుచున్నట్లు సూర్యుని చుట్టూ తిరుగుచుండేటిది. మనువు సృష్టిలో కర్దముని కాలము నుండి దక్షిణ ధ్రువం ఏర్పడి గోళము పూర్తి ఎగుటయు, నరులకు భౌతిక శరీరములు కల్పింపబడి దిగువ భాగములు ఏర్పడి స్త్రీ పురుష భేదము కల్పింపబడుటయు, గర్భధారణము సంభవించుటయు ఒకే మారు జరిగెను అంటున్నారు మాస్టర్. ఈ కర్దముడి కాలం నిండి అటండి. అంటే భూమికేమో దక్షిణ ధ్రువం ఏర్పడటం, అట్లాగే నరులకేమో ఈ భౌతిక శరీరములు కల్పింపబడి దిగువ భాగములు ఏర్పడటం, స్త్రీ పురుష భేదములు కల్పింపబడటం, గర్భధారణము సంభవించటం, ఇవన్నీ ఒకే మారు జరిగినట. అది కర్దముని కాలము నుండి అని అంటూ ఉన్నారు మాస్టారు. బిందుసరము అనబడు పుణ్యతీర్థము సమీపమున ఒత్తుగా పెరిగిన కానుగు చెట్ల నడుమ ఒక దారి కనిపించెను. అటుపైన దారికి ఇరుప్రక్కల మద్ది చెట్లున్నవి. అటుపైన వరుసగా పొగడ, తెల్లమద్ది, వేప చెట్లు నీడనిచ్చుచున్నవి. ఇంకను ముందునకు సాగిపోగా వేప చెట్లు, కడిమి చెట్లు, పాదిరి చెట్లు కలవు. వానిని దాటి సాగిపోగా మంచి గంధపు చెట్లు, ఒక్క కొబ్బరి తోటయు కనిపించెను. తోట లోపలి భాగమున కర్పూర వృక్షములు, దిరిసెన చెట్లు కలవు. ఆ గుబురు లోపలి భాగమున లవంగపు తీగలు, లుంగములు కలవు. ఆ లోపల తీయ మామిడి చెట్లు, రక్తచందనపు వృక్షములు, పోక చెట్లు, సువర్ణ సంపెంగలు, మారేడు చెట్లు, వెలగ చెట్లు కలవు. ఆ లోపల ఇప్ప చెట్ల గుబురులు కనిపించెను. ఆ లోపల దారి వెంట మల్లెలు, బొడ్డు మల్లెలు కలవు. స్వయంభవమనువు ఇంకను ముందుకు సాగెను. చక్కగా పండిన పండ్ల గుత్తులతో వంగిన కొమ్మలు గల చెట్లు, ఆ కొమ్మల నడుమ నివసించుచున్న పక్షుల కూజితములతో ప్రతిధ్వనించుచున్న దిక్కులు గల ఒక రమ్య ప్రదేశమును చేరెను. స్వయంభూమనువు కర్దమ ప్రజాపతిని వెతుక్కుంటూ వెళ్తున్నాడండి. ఆ వర్ణన చేస్తూ ఉన్నారు. ఆ ప్రదేశము చూడండి ఎంత పరమపావనమైంది, ఎంత చక్కగా ఉన్నదో, ఎంత చక్కటి ఫలవృక్షములతో కూడి ఉన్నటువంటి ప్రదేశము చూడండి. చిలుకలు మిక్కిలి వాడి అయిన ముక్కులతో తీయని పండ్లను చీల్చి రుచి చూచుచున్నవి. ఆ పండ్ల నుండి వెలువడిన తీయని రసములను గ్రోలి ఆ చిలుకలు గుంపులుగా పలుకుచుండగా ఆ పలుకులందు వేదఘోషలు, వేదార్థముల ప్రసంగములు చెవులకు ఇంపుగా వినిపించుచుండెను. చక్కని గుబురులుగా పెరిగిన తియ్య మామిడి చెట్ల చిగుళ్ళు కొరికి తినుచున్న వగరు రుచులతో శుద్ధమైన కోకిల కంఠముల నుండి వెలువడిన పంచమస్వరములు రమ్యములై వినిపించెను. కానుగు చెట్ల గుబురులను చూచి మేఘములుగా భావించుకొనుటకు అంగీకరించి వాని యందు గుంపులుగా చేరి వర్తించుటకు పింఛములు విప్పుచున్న కుర్ర నెమళ్ల గుంపులు కనిపించెను. బెగ్గరు పిట్టలు, నీటికోళ్ళు, బాతులు, కొంగలు, జక్కవలు, హంసలు చేరి కూయుచున్న కోనేళ్లు కనిపించెను. అందు పద్మములు, తెల్ల కలువలు, నల్ల కలువలు పరిమళము వెదజల్లుచుండగా అందు తుమ్మెదలు ఝంకారము చేయుచుండెను. ఆ నడుమ ఏనుగులు, పెద్ద పులులు, తోడేళ్ళు, అడవి దున్నలు విహరించు అరణ్య భాగముండెను. అందొక ప్రక్క కుందేళ్ళు, జింకలు, చామర మృగములు తిరుగుచుండెను. మరి ఒక ప్రక్క తోడేళ్ళు, చెట్లపై కోతులు విహరించుచుండెను. మరి ఒక కోనలో అడవి పందులు, ఖడ్గమృగములు, దుప్పులు, శరభమృగములు
మొదలగు భయంకర జంతువులు విహరించుచుండెను. అట్టి ప్రదేశము నడుమ కర్దమ ప్రజాపతి ఆశ్రమమును కాంచెను. వచ్చిన వారినందరినీ కొంత దూరమున నిలిపి పరిమిత పరివారముతో స్వయంభూ మనువు ముందునకు సాగి ఆశ్రమ ప్రదేశమును సమీపించెను. అందు బ్రహ్మచర్య వ్రతమునకు తగిన తపస్సునకు అనుకూలమైన ఆహార విహారాది ప్రవర్తనచే పలుచబారిన సన్నని శరీరము గల కర్దముడు కనిపించెను. అతడు విష్ణుమూర్తిని గూర్చిన గుణగణములను వర్ణించు పలుకులలోని మాధుర్యామృతమును చెవులతో గ్రోలుచుండుటచే శరీరము సన్నమైనను కృశింపక ప్రకాశించుచుండెను. ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చదువుకుందామండి. ఎట్లా ఉన్నాడు అతను? సన్నమైన శరీరం, సన్నగా ఉందటగా, పల్చగా ఉందట, అయినా కూడా కృశించకుండా ప్రకాశించుతూ ఉన్నదిట. సన్నగా ఉన్నా కూడా ప్రకాశిస్తూ ఉంది. ఎందువల్ల అట్లా ఉంది అని అంటే కనుక చెప్తూ ఉన్నారు. అతడు విష్ణుమూర్తిని గూర్చిన గుణగణములను వర్ణించు పలుకులలోని మాధుర్యామృతమును చెవులతో గ్రోలుచుండుటచే. శ్రీ మహావిష్ణువు భగవంతుడు గూర్చిన గుణగణాలను, భగవద్గుణములను వర్ణించు పలుకులలోని మాధుర్యామృతమును చెవులతో గ్రోలుతూ ఉంటాట. అందువల్ల ఆ శరీరం ఎట్లా ఉంది? సన్నమైనను కృశింపక ప్రకాశించుచుండెను. లేడి చర్మము వస్త్రములను, జడల చుట్టలను ధరించి ఉండెను. కన్నులు పద్మపత్రముల వలె విశాలములై ఉండెను. జుట్టు గడ్డము సంస్కారము లేకున్నను తపస్సుతో వర్చస్సుతో ప్రకాశించుచున్న కర్దముని గనిలో నుండి తీసిన సానబెట్టిన అమూల్య రత్నము వలె ఉండెను. అమూల్య రత్నంలాగా ఉన్నట్టండి ఆ కర్దమముని. అతనిని చూచి భక్తిభావమున స్వయంభువుడు అతని పాదపద్మములకు నమస్కరించెను. ఇక్కడ చెప్తూ ఉన్నారు మాస్టారు, మనువు కన్నా ప్రజాపతులు ముందు పుట్టినవాళ్ళు. ఈయన కర్దమ ప్రజాపతి అండి. ఈయన ఆ వచ్చిన వారెవరు? స్వయంభువ మనువు. మనువు ముందు పుట్టాడు, ప్రజాపతులు ముందు పుట్టారు, తర్వాత స్వయంభువ మనువు పుట్టాడు. కనుక ఏమంటున్నారు? మనువు కన్నా ప్రజాపతులు ముందు పుట్టినవారు కనుక కర్దముడు మనువుచే నమస్కరింపదగినవాడు అని అంటూ ఉన్నారు మాస్టారు. ఇంత బ్రహ్మాండంగా వర్ణన ఉందండి కర్దమ ప్రజాపతి ఆశ్రమము. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. ఆ వచ్చిన స్వయంభూమను కర్దమునితో ఏమన్నాడు అనేటువంటి విషయము రేపటి రోజున మనము తెలుసుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.